ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లాల్ బహదూర్ స్టేడియం పక్కన ఉన్న శ్రీ 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 జయదుర్గాదేవి ఆలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో చండీ హోమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్లు మరియు భవానీల మాలదారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్లు స్వయంగా భోజనం పట్టించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ ఈ దేవాలయం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో నిర్మించడం జరిగిందని, ప్రతి ఏటా చండీ హోమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని, అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక క్షేత్ర ప్రజలు, భక్తులు, స్థానిక నాయకులంతా కూడా పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి, ప్రతి ఏటా నిర్వహించేటువంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించేటువంటి శ్రీ జయదుర్గాదేవి ఈరోజు కొప్పుల నేతృత్వంలో ఈ యొక్క ఆలయం నిర్మాణమై, ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకంగా ప్రతి ఏటా చండీ హోమాలు, ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు కొప్పులీశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చండీ హోమం మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులు, అమ్మవారి భక్తులు అందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొనేటువంటి అనవైతుంది. తప్పకుండా మీ అందరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలతోని మీరు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, శ్రేష్ఠాలతో వర్ధిల్లేటువంటి విధంగా వారు మిమ్మల్ని దీవిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొప్పులీశ్వరన్న గారికి తప్పకుండా పుణ్య దంపతులకు మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.